గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ తెలుగు ట్యాక్సీ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. జ్ఞానేశ్వరి ఈ రోజుకి మిస్సింగ్ అయ్యి దాదాపు 38 రోజులు అవుతుంది. అసలు ఈ జ్ఞానేశ్వరి యొక్క మిస్సింగ్ కేసు పురోగతి ఎంతవరకు వచ్చింది, కొన్ని అనుమానాలు, అదేవిధంగా ఆ ఊర్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. విషయానికి వస్తే కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం సిహెచ్ అగ్రహారంలో గ్రామంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే జూన్ 6వ తారీఖు 2026 తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 15 నిమిషాల సమయంలో ఈ ఒక జ్ఞానేశ్వరి సంఘటన అనేది జరిగింది. ఎక్కడ జరిగింది అంటే సిహెచ్ అగ్రహారంలోని ఒక పామాయిల్ తోటలో ఈ చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు గణేష్ అదేవిధంగా భవానీలు అక్కడ వ్యవసాయ కూలీలుగా తోట సంరక్షకులుగా పనిచేస్తున్నారు. ఎలా మిస్ అయింది జ్ఞానేశ్వరి అనే విషయానికి వస్తే ఆ రోజు మధ్యాహ్నం చిన్నారి తన తాతయ్య లేదా తండ్రి కోసం వెతుకుతూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది అని చిన్న సమాచారం అనేది ఉంది. ఆ సమయంలో ఆమెతో పాటు వారి యొక్క పెంపుడు కుక్క కూడా వెనకాల వెళ్ళడం అయితే జరిగింది. అప్పటి నుంచి పాప ఆచూకీ అనేదే లేకుండా పోయింది. ఇదొక మిస్సింగ్ కేసు కింద మనం పరిగణించవచ్చు. అయితే పోలీసులు కూడా శ్రమ వేగంతో పాప కోసం ఆంధ్రప్రదేశ్లోనే చరిత్రలోనే అతిపెద్ద గాలింపని ఇక్కడ మనం చెప్పవచ్చు. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం దాదాపు 1000 ఎకరాల విస్తరణలో కొండలు, దట్టమైన పామాయిల్ తోటలు, అటవీ ప్రాంతాలను కూడా జల్లెడి పట్టారు సిబ్బంది. అయినా ఏపీ పోలీస్, అటవీ శాఖ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి దాదాపు 150 మంది నుండి 400 వరకు సిబ్బంది జ్ఞానేశ్వరిని వెతకడంలో రంగంలోకి దిగారు. సాంకేతికత వాడకం, అడవిలో గాలించడానికి అధునాతన డ్రోన్ కెమెరాలు, డ్రాన్స్పాడ్స్ను ఉపయోగించారు. క్రూర జంతువులు ఏమైనా జ్ఞానేశ్వరిని దాడి చేశాయా అని తెలుసుకోవడానికి అటవీ శాఖ వారు స్టాండర్డ్ బొమ్మలు, కెమెరా ట్రాప్లు కూడా ఏర్పాటు అనేది చేశారు. ముఖ్యంగా మన ఏపీ అండ్ తెలంగాణ మంత్రివర్యులు వంగలపూడి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈ యొక్క చిన్న కేసు కాకుండా చిన్న జ్ఞానేశ్వరి కోసం ఈ కేసులో ప్రత్యేకించి సమీక్షించి వివరణ కూడా చాలా శరవేగంతో చేయడం అయితే జరుగుతుందని అధికారులు ఆదేశించారు. అయితే జ్ఞానేశ్వరితో వెళ్ళిన ఒక పెంపుడు కుక్క పాపతో పాటు వెళ్ళినప్పుడు ఆ కుక్క దాదాపు 3 to 4 days ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. అది ఏమైనా క్లూ ఇస్తుందేమోనని పోలీసులు దానిని GPS ట్రాకర్ కట్టి అడవిలోకి వదలడం అయితే జరిగింది. కానీ ఆ కుక్క వింతగా ప్రవర్తిస్తూ ఆహారం తినకుండా అనారోగ్యంతో చనిపోవడం కేసులో మరింత సస్పెన్స్ను పెంచింది. అనుమానాస్పదంగా ఆ ఊరిలోకి వచ్చిన ఒక కారు సంఘటన సమయంలో ఆ గ్రామం వైపు వెళ్ళిన ఒక గుర్తు తెలియని కారుపై అనుమానాలు అనేవి కూడా రావడం అయితే జరిగింది. ఇదే కాకుండా జ్ఞానేశ్వరి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు కూడా జ్ఞానేశ్వరి ఫోటోతో కొన్ని టాంప్లెట్స్ తన బంధువులతో కలిసి చాలా చోట్ల అతికించి మా పాపని వెతికిపెట్టి ఇవ్వండి, తగిన పారితోషికం అంటే తగిన బహుమతి అనేది ఇస్తాము అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. కొన్ని కోణంలో సీసీ కెమెరాలు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే జ్ఞానేశ్వరి దొరికే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా జ్ఞానేశ్వరి ఒక మిక్సింగ్ కేసు చాలా మిస్టరీగా మారడం అయితే జరిగింది. ఇది ఈ నెలలో దాదాపు జ్ఞానేశ్వరి మిస్సింగ్ అయ్యి ఇప్పటికీ 38 రోజులకి జరిగిన చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని ఈ ఒక తెలుగు ట్యాక్సీ అనే మన ఛానల్లో పబ్లిష్ చేయడం అయితే జరిగింది. మరికొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్.